మొన్న భగవద్గీత గురించి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నటువంటి బొంకు రంకు గలీజు నాయుడు గలీజు మాటలు భగవద్గీత మీద మాట్లాడి, భగవద్గీత అన్ని లక్షల భగవద్గీతలు అక్కడ పడేసి ఉన్నాయి, అడ్డంగా ఉన్నాయి, ఆ భగవద్గీత దేనికి పనికిరాదని మాట్లాడితే తీవ్రమైనటువంటి వ్యతిరేకత దాని మీద వచ్చిన తర్వాత దాన్ని కవర్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా నిన్న ఆ టీవీ5 లో భగవద్గీత గురించి డిస్కషన్ పెట్టి, ఏదైతే భగవద్గీత ఇది ఇంత పెద్దగా ఉంది, ఈ భగవద్గీత ఇంత చిన్నగా ఉంది, చిన్నగా ఉంటే ఇది భగవద్గీతే కాదు, పెద్దగా ఉంటేనే భగవద్గీత అంట. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారు అంటే భగవద్గీత ఇన్ని పేజీలు ఉండాలి, ఇంత లావు ఉండాలని చెప్పి ఎక్కడ రాశారా? భగవద్గీత ఇన్ని పేజీలు ఉంటేనే భగవద్గీత అంట, ఇంత పెద్దగా ఉంటేనే భగవద్గీత అంట. మరి పాకెట్ సైజ్ లో భగవద్గీతని అమ్ముతున్నారు కదా ఆన్లైన్ లో. పాకెట్ సైజ్ లో మనం కూడా పెట్టుకుని భగవద్గీతను చదువుతున్నాం కదా, అది భగవద్గీత కదా? ఒకసారి మీరు ఆన్లైన్ లో చెక్ చేయండి, తెలుగు భగవద్గీత పాకెట్ సైజ్ అని కొట్టండి, వస్తుంది. ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉన్నాయి, 30 రూపాయలు 40 రూపాయలు కూడా దొరుకుతాయి. అవి భగవద్గీతలు కాదంట. అంటే ఇంత లావు ఉంటేనే భగవద్గీత అంట, ఇంత లావు ఉంటేనే. ఇంత చిన్నగా పాకెట్ సైజ్ లో ఉంటే అది భగవద్గీత కాదంట. సిగ్గన్నా ఉందా? కనీసం మీరు మనుషులేనా? మనిషి పుట్టకే పుట్టారా? ఆ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు కూడా మనిషి పుట్టకే పుట్టారా? ఇంకేదైనా పుట్టకలు పుట్టారా మీరు? భగవద్గీత ఇదంట, కరుణా భగవద్గీత అంట. అసలు భగవద్గీత ముందు పేర్లు మీరు పెట్టడం ఏంటి? ఇది వెంకటరెడ్డి భగవద్గీత, ఇది టీవీ5 సాంబ భగవద్గీత, ఇట్లా ఉంటాయా? ఇంటి ఇది అవమానించడం కదా. భగవద్గీతను మరొకసారి వాళ్ళ టీటీడీ చైర్మన్, టీవీ5 చైర్మన్ గా ఉన్న నాయుడు ఎలా అవమానించాడో ఆ ఛానల్లో కూర్చొని దాని మీద డిస్కషన్ పెట్టి మరొకసారి దాన్ని అవమానించారు. తక్షణం క్షమాపణ చెప్పాలి. భగవద్గీతను అవమానించినటువంటి టీవీ5 ఛానల్, ఆ ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, అంటే చిన్న సైజులో ఉంటే అది భగవద్గీత కాదు, పెద్ద సైజులో ఉంటేనే ఇన్ని పేజీలు ఉంటేనే భగవద్గీత అని చెప్పి ఎంటైర్ భగవద్గీతని, దాని భగవద్గీతకు ముందు మనుషుల పేర్లు పెట్టి, మనుషుల పేరుతో ఇది భగవద్గీత అని పెట్టి అవమానించారు భగవద్గీతని. సో ఖచ్చితంగా తక్షణం క్షమాపణ చెప్పాలి.